ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లోని రీతు అలాగే ఇమాన్యుయల్ అండ్ అలాగే తనూజ అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. దివ్య ఇందులో భాగంగా తనూజ అంది, రీతు మనకి సపోర్టెడ్ టాస్క్ వస్తే ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు అంటే, ఈలోగా దివ్య అంది, నేను సపోర్ట్ చేస్తానులే తనూజ అంటూ చెప్పుకొచ్చింది. సో ఇమాన్యుయల్ కూడా అలానే, ఏమో సపోర్టెడ్ టాస్క్ అయితే నాకు కూడా తెలియదు కానీ ఫిజికల్ టాస్క్ వస్తే గనక నేనేమన్నా హెల్ప్ చేస్తానంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే కట్ చేస్తే బిగ్ బాస్ ఏదైతే ఫైనల్ టాస్క్ ఉందో ఆ టాస్క్ లో భాగంగా వే టు కెప్టెన్సీ అంటూ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లోనే చివరిగా దివ్య ఏం చేసింది అంటే, ఎవరైతే 2 బోగిల్లో డ్రైవర్ గా ఉంటారో వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకొని కంటెండర్ గా పోటీ చేస్తున్న వాళ్ళని ఒకరిని తీసేయాలి కరెక్ట్ రీజన్ చెప్పి. ఇందులో భాగంగానే ఎవ్వరు ఊహించలేరు దివ్య తనూజాన్ని అలా తీసేస్తుందని కెప్టెన్సీ నుంచి. అయితే పాపం తనూజ చాలా ఎమోషనల్ అయ్యి, దివ్య నువ్వు కూడా కెప్టెన్ అయ్యావు, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, ప్లీజ్ దివ్య చివరి వరకు వచ్చి చివరికి వచ్చిన తర్వాత ఇలా కెప్టెన్సీ నుంచి తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అంటే, దివ్య ఒకే ఒక్క మాట చెప్పింది, తనూజ నువ్వు కెప్టెన్ గా అర్హత కాదు అని చెప్పడంతో వెంటనే తనూజ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసిందనే చెప్పాలి. ఇక తనూజాని ఊరుకోపెట్టడం ఎవ్వరి తరం కాలేదు. సో ఆ తర్వాత ఫైనల్ గా రీతు అలాగే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ మిగిలితే వీళ్ళల్లోనే రీతును కూడా డ్రాప్ చేసేసి మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 న్యూ కెప్టెన్ గా ఇమాన్యుయల్ నే చేశారు హౌస్ మేట్స్. ఏది ఏమైనప్పటికీ కూడా దివ్య మాత్రం తనూజాని అలా వెన్నుపోటు పడటం కరెక్ట్ కాదనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.